కార్తీక పురాణం 25వ రోజు పారాయణం 25వ అధ్యాయం. విప్రుల ధర్మబోధ. అంబరీష, పూర్వకర్మ అనుసారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాస రజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. కర్తుం సాధ్యం యథాకాలం ద్వాదశ్యద్ధిస్తుత్పారాయేత్. ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్లను తాగుతాను. అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితము ఉంటుంది. ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపము నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అన్నాడు. అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటి దగ్గర నీటి పాత్రని ఇంకా నేల మీద పెట్టనైనా లేదు. అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దూర్వాసుడు. చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగింది ఏమిటో గ్రహించేశాడు. చూపులతోనే కాల్చేస్తాడు అన్నట్లుగా చొరచొరా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు, రే దురహంకారపూరిత రాజాధమా, అతిథినైన నేను లేకుండానే ద్వాదశీ పారణం చేస్తావా? స్నానం చెయ్యకుండా భోంచేసేవాడు మలభోజి అవుతాడు. పరుడికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగానే తనే భోంచేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలాసియే అవుతాడు. పక్వమైనది కానీ, ఫలం కానీ, పత్రం కానీ, నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడనైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతివిధిగా జలపారణం చేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడిగా ఎలా అవుతావు? యథా పురోధనస్వస్య మదమోహాన్ మహీపతే. పురోహితుడు చెప్పినట్టు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడు అయిన అంబరీషుడు దోసిలి పట్టినవాడై, మునీంద్ర, నేను పాపినే, పరమ నీచుడినే, అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుణ్ణి గనుక ఏ అభిజాత్యాహంకారం వల్లనో తప్పు చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడి అయిన కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప విడిచి మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దూర్వాసుడి కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులు అవుతారు. కానీ నేను అలాంటి వాడిని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జువాడిగాను, వికృతమైన ముఖం కలవాడిగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగాను, అధికారం లేని క్షత్రియుడిగాను, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవాదిగాను, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడివైన బ్రాహ్మణుడిగాను 10 జన్మలు అనుభవించు అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతర కాల లోక కళ్యాణార్థమై బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలు ఇస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు, వీడికింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకొక శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుడికి రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున దూర్వాసుడిని వంక కదిలింది.
అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంక కదిలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావాహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షుల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, చిట్ట చివర శివ బ్రహ్మలను కూడా శరణు కోరాడు. కానీ అతడి వెనుకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. 25వ రోజు అధ్యాయం సమాప్తం. 25వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.